నిమిషాల్లో రిజిస్ట్రేషన్ న్యూ రెవల్యూషన్ అమల్లోకి నూతన విధానం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నూతన ఒరవడికి శ్రీకారం. ఇకపై పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు, ఒత్తిళ్లకు అక్రమాలకు తావు లేకుండా వెలుసుబాటు, ఎవరికి వారే దస్తావేజులు పూర్తి చేసుకునేందుకు మార్గం, మధ్యవర్తులు జోక్యం లేకుండా ప్రక్రియ పూర్తికి మార్గం నిర్దేశనం, అవకతవకలు జరగకుండా పూర్తి భరోసాతో ఆస్తులు భద్రం, స్థిరాస్తుల మీద ప్రజలకు ఇలాంటి భయం లేకుండా కొత్త నిర్ణయం. ఏడాది క్రితమే చెప్పిన నేటిదాత్రి ఇలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ రాబోతుందని చెప్పిన నేటిదాత్రి ప్రజలకు మేలు జరగాలన్నదే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆలోచన. ఎన్ని ఒత్తిళ్లొచ్చినా వెనుకడుగు వేయకుండా అమలు చేస్తున్న మంత్రి, అవాంతరాలు ఎన్ని ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతున్న మంత్రి పొంగులేటి. సరికొత్త రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజల ప్రశంసలు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జనం నుంచి అందుతున్న అభినందనలు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సమూల మార్పులకు మంత్రి ఆదేశం. త్వరలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలు, రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు అందుబాటులోకి మరిన్ని సేవలు, కార్యాలయాల్లో గౌరవంగా ప్రజలకు సౌకర్యాలు. భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన ఆవిష్కరణను తీసుకొచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి కొత్త తరహా రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుట్టింది. గతంలో ఎరుదైన అనుభవాలు, సవాళ్లు, ఇబ్బందులు అధిగమించి ఎలాంటి సమస్యలు భవిష్యత్తులో ఎదురు కాకుండా కొత్త తరహా విధానాన్ని తీసుకొచ్చింది. అందుకోసం రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పట్టుదల కృషి ఫలించింది. ప్రజలకు రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి బాధలు భవిష్యత్తులో ఎదుర్కోవద్దన్న మంచి ఉద్దేశంతో ఈ తరహా విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రయోగాత్మకమైన విధానం మూలంగా ఎవరికి ఎలాంటి సమస్యలు ఎదురుకావు. ప్రజల స్థిరాస్తుల విషయంలో గందరగోళానికి తావుండదు. పైగా ఒకరి భూములు మరొకరు ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఆస్కారం లేదు, వీలు అసలే లేదు. ఇకపై భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో చిన్న చిన్న పొరపాట్లకు కూడా తావులేని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రిజిస్ట్రేషన్లు చేయడం గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు. ఈ విధానం త్వరలో వస్తుందని నేటిదాత్రి ఏడాది క్రితమే చెప్పింది. సమీప భవిష్యత్తులో సులభతరమై పకడ్బందీ రిజిస్ట్రేషన్ కు అవసరమైన నూతన విధానం అందుబాటులోకి రానున్నదని నేటిదాత్రి చెప్పడం జరిగింది. ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చింది. గతంలో రిజిస్ట్రేషన్ల విషయంలో నిత్యం వివాదాలు ఎదురవుతూ ఉండేవి. ఇకపై అలాంటి సమస్యలన్నిటికీ చెక్ పడనున్నది. అక్రమాలకు తావు లేకుండా సజావుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవనుంది. అంతేకాదు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొన్ని నిమిషాల్లోనే పూర్తి కానున్నది. రోజుల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేదు. అధికారులను బ్రతిమిలాడుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా మళ్లీ ప్రజలు పదే పదే కార్యాలయం చుట్టూ తిరిగి అలసిపోవాల్సి ఉండదు. అధికారులకు ఇబ్బంది లేకుండా, ప్రజలకు సమస్యలు తలెత్తకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం వచ్చేసింది. ఇదంతా ఇంత త్వరగా పూర్తి కావడానికి, అమల్లోకి రావడానికి మంత్రి పొంగులేటి కృషిని ప్రభుత్వ వర్గాలు కొనియాడుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రజలకు మరుగైన సేవలు అందించేందుకు ఈ కొత్త టెక్నాలజీ ఎంతో దాహోదపడుతుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది. నేటి నుంచి ఈ స్లాట్స్ బుకింగ్ అమల్లోకి వచ్చింది. మొదటి దశలో 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఈ కొత్త తరహా ఆవిష్కరణ జరిగింది. దశల వారీగా త్వరలోనే రాష్ట్రం వ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి రానున్నది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అతివేగంగా కావడమే కాకుండా అవినీతి ఆస్కారం లేకుండా ఉంటుంది. ఇప్పుడున్న విమర్శలకు భవిష్యత్తులో వినే అవకాశం ఉండదు. ప్రజలకు లంచాల బెడద కూడా ఉండదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఇకపై దస్తావేజులు తయారీ కోసం ప్రజలు ఎవరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు. మధ్యవర్తులైన దళారుల చేతిలో మోసపోవడం అసలే ఉండదు. ఎవరికి వారు స్వంతంగా దస్తావేజుల తయారు చేసుకునేందుకు వెబ్సైట్లు ఏర్పాటు చేశారు. అందుకోసం ఒక మాడ్యూల్ ను ప్రవేశపెట్టారు. ఇది కూడా ఇచ్చికంగానే ఉంటుంది. ఎందుకంటే గతంలో దస్తావేజు పైన అమ్మిన కొన్నవాళ్ళ సంతకాలు, రిజిస్టర్ సంతకాల కోసం ఇలా కార్యాలయం చుట్టూ తిరగడానికే సమయం చాలా పట్టేది. ఇకపై ఆ గందరగోళం అంతా ఉండదు. రిజిస్ట్రేషన్ లో ఎలాంటి జాప్యానికి తావుండదు. ఒక్కసారి దస్తావేజులు పూర్తి చేసి స్లాట్ బుక్ చేస్తే ఇచ్చిన సమయానికి కార్యాలయానికి వెళ్తే సరిపోతుంది. 10 నిమిషాల్లోపు రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో కూడా ఆధార్, ఈ సంతకం ప్రవేశపెడుతున్నారు. ఈ నెల చివరిలోగా ఈ సైన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. గతంలో రెండు సార్లు రిజిస్ట్రేషన్ల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఈ భూములు ఎవరివో తేల్చుకోలేక సతమతమయ్యేవారు, అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇకపై భవిష్యత్తులో అలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే డబుల్ రిజిస్ట్రేషన్ గోల ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఉంటూనే ఉంది. అసలైన లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతూ వచ్చేది.
భూమిని నమ్ముకొని తరతరాలుగా ఆధారపడుతున్న వారే కాదు, రియల్ ఎస్టేట్ లో స్థలాలు కొన్న వారికి ఈ డబుల్ రిజిస్ట్రేషన్ల వల్ల కేసులు, ఘర్షణలు జరుగుతుండేవి. ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయేవి. రూపాయి కూడబెట్టుకునే వారి భూములను ఇతరులు అసలు యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న తెలిసి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. కుటుంబాలు వీధిన పడ్డవారున్నారు. ఇకపై అలాంటి సమస్యలు ఏ కుటుంబం ఎదుర్కోకుండా కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయంలో చాలా రాష్ట్రాలు కొన్ని ప్రత్యేకమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. వాటన్నిటినీ అధ్యాయం చేసి అందులో ఉత్తమమైన చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తెలంగాణలో కూడా త్వరలో ఈ చట్ట సవరణ చేపట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతోంది. అధికారుల అధ్యయనం సాగుతోంది. రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్న సెక్షన్ 22కు అదనంగా 22B తీసుకురానున్నారు. దీనివల్ల ఇకపై డబుల్ రిజిస్ట్రేషన్ అనే దానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. అవసరమైనంత సిబ్బంది లేకుండా ఇబ్బంది పడుతున్న కొన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దాంతో స్పాట్ విధానంలో జరిగే వేగవంతమైన రిజిస్ట్రేషన్ కోసం అదనపు ఉద్యోగుల వల్ల ఏకకాలంలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒకే రోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని సునాయాసంగా అధిగమించేందుకు వీలవుతుంది. అదనపు ఉద్యోగుల నియామకం కూడా తోలుత మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లతో పాటు ఇతర సిబ్బందిని నియమించనున్నారు. దీనివల్ల కుత్బుల్లాపూర్ లో 114 స్పాట్స్ ఏకకాలంలో అందుబాటులోకి వస్తాయి. తెలంగాణలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు త్వరలో ఈ విధానాన్ని విస్తరిస్తే ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియలు చాలా వేగవంతం అవుతాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటి వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. చాలీచాలని సౌకర్యాలతో ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ఎన్ని సంవత్సరాలైనా సొంత భవనాలు లేకపోవడం గమనార్హం. అద్దె ఇళ్లలో కార్యాలయాలు ఉండడం వల్ల ప్రజలకు అనేక సమస్యలు ఎదుర్కొనేవారు. కార్యాలయాల్లో నిల్చోలేక కార్యాలయం సమీపంలో ఉన్న చెట్ల నీడన ఎదురు చూస్తూ ఉండేవారు. వానొచ్చిన ఎండ కాచిన రోజులు తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితులు కూడా ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులే రిజిస్ట్రేషన్లు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం సమకూర్చే ప్రజలు కార్యాలయంలో కనీసం నిలబడే పరిస్థితి ఉండదు. మంచినీటి సౌకర్యం ఉండదు. ఉద్యోగులు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలను కసురుకుంటూ చీదరించుకుంటూ ఉండే విధానానికి త్వరలో స్వస్తి పలకనున్నారు. కొత్త కార్యాలయాలను నిర్మాణం చేసుకుని రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు కూర్చునేందుకు సౌకర్యాలు కల్పించనున్నారు. అంతేకాదు అక్కడికి వచ్చిన ఉద్యోగులు ప్రజలను గౌరవంగా చూసుకునే విధానం తీసుకురానున్నారు. ఇప్పుడు రిజిస్టర్ కార్యాలయంలో కనీసం మాట్లాడుకునే వీలు కూడా ఉండదు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉండేలా చూస్తున్నారు. ప్రజలకు గౌరవం కల్పించనున్నారు. కొత్త విధానం వల్ల అవినీతి తగ్గుతుంది. కొత్త కార్యాలయాల వల్ల ప్రజలకు గౌరవం తగ్గుతుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చాలా వేగంగా మారుతోంది.